ఈ నవగ్రహ అనుగ్రహం ఇంకా తొందరగా పొందడానికి ఏం చెయ్యాలి? దానికి మహానుభావుడైన వాల్మీకి యొక్క శిష్యుడు భరద్వాజుడు, ఇంకా కలియుగంలో గోవిందరాజుల వంటి వాళ్ళంతా కలిసి రామాయణాన్ని అందించారు. రామాయణంలో 9 శ్లోకాలు ఉన్నాయి. ఈ 9 శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క గ్రహము యొక్క అనుగ్రహం పొందడానికి మనకి సాయం చేస్తాయి. నవగ్రహ అనుగ్రహం పొందడానికి నవరత్నాలు అని ధరిస్తారు. ఈ నవరత్నాల్లో ఒక్కొక్క రత్నం ధరిస్తే ఒక్కొక్క గ్రహం యొక్క అనుగ్రహం మన మీద బాగా పడుతుంది. ఆ గ్రహం యొక్క అపఫలితాలు మనకు లభించవు. ఉదాహరణకి శనిదోషం ఉందనుకోండి, ఇంద్రనీలమణి ధరించాలి. ఇంద్రనీలమణి ధరిస్తే శనిదోషం పటాపంచలు అవుతుంది. అందుకని ఒకవేళ రత్నాలు కొనుక్కోలేకపోయినా, ఉంగరాలు పెట్టుకోలేకపోయినా, ఆ రత్నాలు ధరించడం వల్ల, నవరత్నాలు ధరించడం వల్ల వచ్చే ఫలితం మానవులకి కలగడం కోసమని రామాయణంలో ఉన్న 9 శ్లోకాలు మనకి నవరత్న మాలికా స్తోత్రం అనే పేరుతో ఇచ్చారు. ఈ నవరత్నాలకి నవరత్న దేవతలు, నవగ్రహాలు అధిష్టాన దేవతలు అయితే, ఈ నవగ్రహాలని మనకి సరైన ఫలితం ఇచ్చేలా మన దగ్గరికి పంపేవాడు ఆంజనేయుడు. అందుకే ఈ స్తోత్రానికి శ్రీ ఆంజనేయ నవరత్న మాలికా స్తోత్రం అని పేరు. అంటే ఈ స్తోత్రం చదివితే హనుమంతుడు ఏం చేస్తాడు? నవగ్రహ దేవతలారా, ఈ స్తోత్రాన్ని ఫలానా వాడు చేశారు, వాళ్ళకున్న కష్టం తొలగించండి అని వాళ్ళందరినీ తీసుకొచ్చి మన ఇంట్లో ప్రవేశపెట్టి వాడు ఎక్కడ ఉండాలో అలా ఉండేలా చేసి తద్వారా మనకున్న అపఫలితాలు తొలగించి శుభ ఫలితాలు అందిస్తాడు. ఆంజనేయుడి యొక్క అనుగ్రహం ఒకటి ఉంటే గ్రహదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని నేను మీకు అందిస్తాను. మీరు కూడా దానిని నిత్యం పారాయణ చేసుకోండి. ముఖ్యంగా గర్భవతులు దీనిని పారాయణ చేస్తే పిల్లలు శుభగ్రహాల యొక్క వీక్షణతో పుడతారు. నవగ్రహాలు సక్రమంగా అనుగ్రహిస్తే వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. దానికి ప్రమాణం రామాయణం, దానికి ప్రమాణం భాగవతం. ఆ స్థితిలో ఉన్న పిల్లలు, అంటే అటువంటి మంచి జాతకం కలిగిన పిల్లలు పుట్టాలంటే ఈ స్తోత్రం గర్భవతులు కూడా పారాయణ చేయాలి. చిన్నపిల్లల చేత ఈ స్తోత్రం కంఠస్థం చేయిస్తే వాళ్ళు ఎప్పుడు AH1 వేసాకెళ్ళినా వాళ్ళకి ఉద్యోగాలు పోవడం కానీ ఇంకో దుస్థితి కానీ రాదు వాళ్ళకి. నేను చెప్పాను, గురువులు చెప్పిన దాన్ని ప్రమాణం అని భావించి మీరందరూ కూడా శ్రద్ధాశక్తులతో ఈ స్తోత్రాన్ని వీలున్నంత వరకు పారాయణ చేయండి. కనీసం శనివారం అన్నా ఈ స్తోత్రాన్ని చదువుకోండి. చదవలేని వాళ్ళు వినండి. శ్రీ ఆంజనేయ నవరత్నమాల స్తోత్రంలో మాణిక్యమునకు సంబంధించినటువంటి, మాణిక్యం అనే ఒక రత్నం ఉన్నది కదా, ఈ రత్నమునకు సంబంధించిన శ్లోకం చెప్పుకుందాం. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి చారణాచరితే పథి. ఇప్పుడు రెండవ రత్నం నవరత్నాల్లో ముత్యం. ఈ ముత్యానికి సంబంధించిన శ్లోకం చదువుకుందాం. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవా స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి సకర్మసు నసీదతి. ఇప్పుడు మూడవ రత్నం రత్నాలలో ప్రవాళం. అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః సర్వార్థేషు ప్రవర్తకః. ఇప్పుడు నవరత్నాలలో 4వ రత్నం మరకతం. ఆ మరకతానికి సంబంధించిన సుందరకాండలోని శ్లోకాన్ని చెప్పుకుంటాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం నమస్తేషాం మహాత్మనాం. ఇప్పుడు వజ్రం. వజ్రాన్ని హీరకం అని కూడా పిలుస్తాం. ఈ రత్నానికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకుందాం. రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః
ప్రసూతో జనకాత్మజే. ఇప్పుడు నవరత్నాలలో 7వ రత్నం ఇంద్రనీలమునకు సంబంధించిన శ్లోకం చదువుకుందాం. నవరత్నాల్లో ఇంద్రనీలం చాలా గొప్పది, శని దోషాన్ని తొలగిస్తుంది. ఇది ఈ అద్భుతమైన శ్లోకాన్ని ఇప్పుడు చదువుకుందాం. ఇది కేవలం శని దోషాలకే కాకుండా నిత్యం పారాయణ చేసుకుంటే అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ శ్లోకం పారాయణ చేయడం ద్వారా మనకి దిగ్విజయం లభిస్తుంది. ఈ శ్లోక పారాయణ ఏ కార్యక్రమంలో అయినా విజయాన్ని ప్రసాదిస్తుంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. ఈ రత్నమునకు మాత్రం అంటే ఇంద్రనీలమునకు మాత్రం 2 శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు నవరత్నాలలో 8వ రత్నం గోమేధకానికి సంబంధించినటువంటిది. గోమేధిక రత్నానికి సంబంధించిన శ్లోకం చదువుకుందాం. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది వాస్త్యేకపత్నీత్వం సీతో భవ హనుమతః సీతో భవ హనుమతః. నవరత్నాల్లో 9వ రత్నం వైదూర్యం. నివృత్తవనవాసంతం త్వయా సార్థమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. ఈ 9 శ్లోకాలు కూడా భక్తితో రోజు పారాయణ చేయండి. చేయలేని వాళ్ళు కనీసం ఇప్పుడు నేను పారాయణ చేసి మీకు ఇచ్చాను కనుక వినండి. దీనివల్ల హనుమంతుడు మీ వెంట ఉంటాడు, సర్వకాల సర్వావస్థల్లో రక్షిస్తాడు, ఏ వాహనాదుల వల్ల భయం లేకుండా చేస్తాడు, సంసారంలో కలతలు లేకుండా చేస్తాడు, మీ ఇంట్లో నిత్యం నవగ్రహాలని అనుకూల ఫలితములు ఇచ్చేటట్లుగా ఉంచుతాడు. నవగ్రహానుగ్రహం మనకి లభిస్తుంది.